నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెలగపూడి సచివాలయంలో అగ్ని ప్రమాదం. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు. అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి చిత్రకళ ప్రదర్శన. విద్యార్థులను చేయి కలిపి ఉత్సాహం నింపిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి దుర్గేష్. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు. వక్ఫ్ చట్ట సవరణలకు నిరసిస్తూ ప్రదర్శనలు. పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్. వెలగపూడి సచివాలయంలో అగ్ని ప్రమాద ప్రదేశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాక్లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించింది లేంది అడిగారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్లోని బ్యాటరీ రూమ్ కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీలోనే 2వ బ్లాక్లో కూడా అగ్ని ప్రమాదానికి గురైందని సీఎంకు సిఎస్ వివరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడ అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడడానికి వీల్లేదని అన్నారు. రాజమండ్రిలో అమరావతి చిత్రకళా ప్రదర్శన అత్యంత వైభవంగా నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా మహోత్సవం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కళలకు పూర్వ వైభవం వస్తుందని విశ్వాసం ఈ వేడుకలో నిర్వహించడం ద్వారా తేటతెల్లమైందని సోజన్ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా ప్రదర్శనను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, చిత్రకళా ప్రదర్శనలు వీక్షించేందుకు వచ్చిన ఇక్కడి వారందరూ నవ్వుతూనే ఆనందంగా వీక్షిస్తున్నారని, రాష్ట్రంలో కళలకి, కళాకారులకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని పేర్కొన్నారు. కళలకు పుట్టిల్లైన రాజమహేంద్రవరంలో ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రతిపాదన. అందుకు అనుగుణంగా ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ఏర్పాటు చేసిన విధానం అభినందనీయమన్నారు. అమరావతి చిత్రకళా ప్రదర్శనను ఎంతో స్ఫూర్తివంతమైన విధానంలో ఏర్పాట్లు చేసిన తేజస్విని ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రదర్శన చూడడంతో పాటు కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ వాటిని కొనుగోలు చేయాలని కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కళా ప్రదర్శనలకు అమరావతి పేరు పెట్టారు కదా, అమరావతిలోనే పెడితే బాగుంటుందని నేను సూచిస్తే రాష్ట్ర సాంస్కృతిక రాజధానిలో పెట్టడం సముచితమని మంత్రి దుర్గేష్ సూచించడం జరిగిందన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు రోడ్లో చాలా చెట్లున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ చెట్లు బాగా పెరిగాయి. ఈ చెట్లను వదిలేసినందుకు గత ముఖ్యమంత్రికి కూడా మెచ్చుకోవాలి అంటూ ఉపసభాపతి చెలోక్తి విసరడంతో పాటు కార్యక్రమంలో నవ్వులు విరబూశాయి. ఈ శాఖకు నాకెంతో ఆప్తులైన దుర్గేష్ గారు, తేజస్వి వీరిని ఎంపిక చేయటం నాకు కళలకు మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం ఆ ఎంపిక చేసిన రోజు వచ్చింది. ఆ నమ్మకం నిజమైందని చెప్పి ఈరోజు ఈ గ్రాండ్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది. రాబోయే రోజుల్లో వీరిద్దరి నాయకత్వంలో మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు రాష్ట్రం అంతటా జరగాలని, అలాగే రాజమండ్రిలో ఇంకొన్ని ఎక్కువగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశంలోనే విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఇక్కడ అమరావతి చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తూ కళాకారులకు పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు చిత్తశుద్ధి కలిగి ఉందన్నారు. ఇక్కడకు అనేక మంది కళాకారులు వచ్చారు. ఆ కళాకారుల ప్రతిభను గుర్తించాలని, వాటిని కొని కళాకారులకు చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురంధరేశ్వరి అనివార్య కారణాలు, ఇతర కార్యక్రమాల వలన రాలేకపోయారన్నారు. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఒక మంచి అధికారి అని, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చైర్పర్సన్ తేజస్వి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని కళాకారులు కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. వాటిని తిలకించండి, ఆస్వాదించండి, ఆనందించండి. దాంతోపాటు ఒక 4 చిత్రపటాలని కొనుగోలు కూడా చేయండి. తద్వారా ఆ కళాకారులు చేయూతనిచ్చినట్టు అవుతుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇదే మీరు చెప్పిన విధంగా ఇప్పుడు కళలకి కాణా చేయనటువంటి సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రిలో ప్రారంభించినటువంటి ఈ తరహా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అక్కడ మనకి రాయలసీమలో ఉన్నటువంటి ఆ స్థానిక జానపదాలతోటి, ఉత్తరాంధ్రలో ఉండేటువంటి జానపద కళారూపాలతోటి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి కళారూపాలుంటే వాటి ద్వారా ప్రదర్శనలు చేయించి ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైనటువంటి కళారూపంగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తారు. ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషనర్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం అంటే గుర్తుకు వచ్చేలా కళల కానాచిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా అడుగులు వేయడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. వాళ్ళ కళలను ఎగ్జిబిట్ చేసుకోవడం అనేది మనందరికీ ఒక గొప్ప అవకాశం అండి. వీటి కోసం మనం పొరుగు రాష్ట్రాలకి, పొరుగు దేశాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఇలాంటి కళలు చూడాలంటే. కానీ మన రాజమండ్రిలో ఇలాంటి అవకాశం దొరికింది కాబట్టి మీరు అందరూ వచ్చి కళాకారుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళందరినీ కూడా మీరు కళలంటే ఏంటో పిల్లలకి చూపించే ఒక అవకాశం కూడా. ఇందుకు మాకు సహకరించిన ఇక్కడ పురంధరేశ్వరి గారు కానివ్వండి, మా అన్నయ్య ఆదిరెడ్డి వాసన్నకు కానివ్వండి, ఎంతో సహకారం అందించిన జిల్లా యంత్రాంగానికి కానివ్వండి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ వేడుక జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణలు మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అమరావతి అనే పేరులోనే వైబ్రేషన్ ఉందన్నారు. నిజ జీవితంలో మన రఘురామకృష్ణంరాజు ఒక అల్లూరి సీతారామరాజు వంటి పాత్ర పోషించడం చూడమన్నారు. గత ప్రభుత్వం హయాంలో కళలకు ప్రాధాన్యతనివ్వడం అటుంచి ఇటువంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా నిర్వహించలేదని పేర్కొన్నారు. 5 ఏళ్లలో ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం వైసీపీ వాళ్ళు చేశారా అని అందరూ ఇంతే. మీరేమనుకుంటున్నారంటే చాలా బాగుందని అంటున్నారు. నేను స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు వైసీపీ వారి యొక్క కళలు వేరే, వాళ్ళు సకల కళా పోషకులు ఉన్నారు. దాంట్లో వాళ్ళ కళలు వేరే, ఈ కళలు వేరే. ఇవి ఫైన్ ఆర్ట్స్. ఇవి అందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడేది, ప్రోత్సహిస్తాం. వాళ్ళ కళలు ఎలాంటివి అంటే దోచేయడం, దాచేయడం, ఇంకా దానికి మించి సకల కళా పోషకులు ఉన్నారు. అది వేరే విషయం. మా సోదరిమని ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి ఆ తరుణం నుంచి ఈ రోజున అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉన్న ఈ రాష్ట్రాన్ని ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు డి మల్లికార్జునరావు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాట్యాచార్యులు సప్పా దుర్గాప్రసాద్, పలువురు కళాకారులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చిత్రకారులు ఇక్కడ ఉన్న అంతా కూడా చరిత్రకారుల విగ్రహాలు చేస్తాం. ఇది ప్రతి రాష్ట్రంలో జరగాలి. మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కూడా పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. అది జనవరిలో ఉంటుంది. ఇక్కడైతే ప్రతి సంవత్సరం కూడా ఈ చిత్రకళ అనేటువంటిది రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలనేటువంటిది కల్చరల్ కందుల దుర్గేష్ గారి అభిప్రాయం ఉంది. ఇది ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి రోజు. ఈరోజు ఆ చిత్రకారులు అందరూ కూడా మర్చిపోలేనటువంటి రోజుని ఈరోజు జరుపుకుంటున్నారు. ఒక పండగ వాతావరణంలో ఇదంతా జరుగుతూ ఉంది. ఇందులో నేను భాగస్వామి కావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విగ్రహాలు
మళ్ళీ రాజమహేంద్రవరం ప్రజలకు అందరికీ కూడా చూపించడానికి ఈ విగ్రహాలు ఇక్కడ తీసుకురావటం, ఈ విగ్రహాలు తయారు చేసే అవకాశం నాకు దొరకడం అనేటువంటిది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి బిల్లును నిరసిస్తూ రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. రాజమహేంద్రవరం జాంపేట చేపల బజార్ కోళ్ల మార్కెట్ దగ్గర ఉన్న ఆజాద్ చౌక్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన బిల్లును ఆమోదించిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించిన తరువాత రాష్ట్రపతికి పంపడంను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఒక ముస్లిం తన ఆస్తిని విరాళంగా ఇవ్వాలంటే కనీసం 5 ఏళ్ల పాటు ముస్లిం మతంలో అతను ఆమె ఉన్నట్లు ప్రభుత్వం దగ్గర నుండి ధృవీకరణ పత్రం కావాలని, భారతదేశంలోని ముస్లింలకే ఈ నిబంధన ఎందుకు భారతదేశంలో అన్య మతస్థులకు లేదు అని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు భారతదేశ రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. మన భారతదేశానికి సెక్యులరిజం ఉండాలి. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ అందరూ కలిసిమెలిసి ముస్లిం హిందూ బాయిగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒకటే సాధ్యం. ఈ భారతదేశంలో అన్ని మతాలని అన్ని కులాలని అందరినీ కూడా గౌరవించేది ఒక్క కాంగ్రెస్ పార్టీ. జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎండి రఫీ ఉల్లా బేగ్ మాట్లాడుతూ పార్లమెంటు ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు విపక్షాల సవరణలు కూడా లెక్క చేయకుండా ఈ బిల్లును ఆమోదించి ముస్లింలను బీజేపీ వంచిందని అన్నారు. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఇవాళ ప్రధానమంత్రులు కానీ ఎవరు ఏం చెప్పినా కోర్టు ముట్టిగాలు ముట్టినా అలాగే సూరెట్టుకొని వేలాడుతూ ఉంటారు. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ముస్లిం సోదరులందరూ కూడా హిందూ ముస్లిం భాయి అని నడిపించారు. రాజమహేంద్రవరం సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్ మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి ముస్లిం ఈ బిల్లును వ్యతిరేకించాలని, తద్వారా తమ హక్కులను కాపాడుకోవాలని అన్నారు. తొందరలోనే ఈ మోడీ అమిత్ షా కూడా ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్తారు. తర్వాత ఈ బిల్లును మనం అధైర్యపడక్కర్లేదు. మన రఫీవుల్లా బేగ్ గారు చెప్పినట్లు మన సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. వెళ్ళి దేవుడు అల్లా ఉన్నాడు, ఎవరు ఎంత అన్యాయంగా చేతిలో అధికారం ఉందని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షద్, కొండరాజు, బెజవాడ రంగారావు, ఎండి ఫసీ ఉల్లాబేగ్, ఎండి హబీబుల్లాబేగ్, ఖలీషా మస్తాన్, డాక్టర్ వడయార్, డాక్టర్ శ్రీనివాస్, మేతా శారద, షేక్ లలిత, ఎండి షహన్సా, బిల్డర్ బాబీ, యాళ్ల వీరభద్రరావు, బత్తిన చంద్రరావు, పి సత్యనారాయణరాజు, యు సత్యబాబు, దెయ్యాల రాజు, దడాల సత్యనారాయణ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన బిల్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి విక్రమ్ హాల్లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక విక్రమ్ హాల్లో
ఎలక్ట్రికల్ సోదరులు జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. ఈ నెల 10న కార్మికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులపై అవలంబిస్తున్న తీరుకు నిరసనగా స్థానిక గోకవరం బస్టాండ్ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం భవన నిర్మాణ కార్మిక మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడమైందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎడ్ల సూర్యచంద్రరావు, గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్, ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ, కోశాధికారి సుదర్శన్, షణ్ముఖం, జాయింట్ సెక్రటరీ, స్క్వాడ్ కమిటీ చైర్మన్ గోవాడ కొండబాబు, కమిటీ మెంబర్ నిమ్మలపూడి రవివర్మ, బల్లా హేమంత్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే మరి కార్మికుడికి అతి త్వరలో మీరు మంచి చేస్తారని ఆశయం ఎదురు చూస్తున్నాం. లేని ఎడల రోడ్లపైకి వచ్చి కార్మికులు ఏ విధంగా వ్యవహారం చేస్తారో అనేది ఒక్కసారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తామని సందర్భంగా మనం చేసుకుంటూ దేవీపట్నం మండలం పోతవరం గ్రామ రామాలయంలో సీతారాముల లక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పోతవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠ వేద పండితులు నాగదుర్గా శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హోమం, కుంభం, గోమాతో ఈ కార్యక్రమం నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు పలువురు మాట్లాడుతూ గతంలో పాత మందిరం తొలగించి అదే స్థానంలో నూతనంగా రామాలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఎంతగానో ఆనందాన్ని కలిగించిందన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం గాలిలో బూరెలు ఎగురవేసి పేరెంటాలు ఆ బూరెలను ఒకరికొకరు పోటీ పడి అందుకున్నారు. కడియం మండలంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి పంచయాతన క్షేత్ర 2వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఏపీ పేపర్ మిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్ పేర్కొన్నారు. కడియం మండలంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్ర 2వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆనందేవుల చంటి ఆహ్వానం మేరకు విచ్చేసిన ముఖేష్ జైన్కు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం జైన్ పరిశ్రమ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖేష్ జైన్ మాట్లాడుతూ మాధవరాయుడుపాలెంలో సర్పంచ్ ఆనందేవుల చంటి ఆధ్వర్యంలో నిర్మించిన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర పంచాయతన క్షేత్రం దినదినాభివృద్ధి చెందడం హర్షణీయమైనటువంటి ఘటనగా పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న చంటిని జైన్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ముఖేష్ జైన్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా బ్రహ్మకుమారి శాఖను ముఖేష్ సందర్శించారు. మెడిటేషన్ ద్వారా పొందే ప్రయోజనాలను, మానసిక ప్రశాంతత గురించి బ్రహ్మకుమారీస్ వివరించగా జైన్ ఆసక్తిగా మరిన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనను బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జైన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థలదాత కడియపులంక మాజీ సర్పంచ్ పుల్లా రామారావు దంపతులు, పాటన్శెట్టి రవి, స్థానిక ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీను, సాపిరెడ్డి సూరిబాబు, రావిపాటి రామకృష్ణ, తుమ్మా తాతానాయుడు, అడపా సుబ్రహ్మణ్యం, పేపర్ మిల్ ప్రతినిధి దాసరి తాతారావు తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని రాజమండ్రి ముస్లిం ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శన చేశారు. రాజమండ్రి ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ముస్లిం ఐక్యవేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు. పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. ముస్లిం ఐక్యవేదిక నగర అధ్యక్షులు హబీబుల్లా ఖాన్, కన్వీనర్ అహ్మద్ అన్సర్, సిపిఎం జిల్లా బి అరుణ్, కురేషీ జమాత్ అధ్యక్షులు నాజల్ మదీని, వైఎస్ఆర్సీపీ ఆరిఫ్, ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు ఖలీముల్లా ఖాన్, ఐవైఎం తూర్పుగోదావరి జిల్లా బాదిలు చాన్ బాషా, రాజమండ్రి అన్ని మసీదు కమిటీల సభ్యులు పెద్ద ఎత్తున ముస్లిం ప్రజానికం లౌకికవాదులు చట్టాన్ని వెనక్కి తీసుకునేదాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పాత చట్టాన్ని
కొనసాగించాలని ముక్తకంఠంతో ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అనేక మంది ముస్లింలు అమరయ్యారు. తమ ప్రాణాలు పునఃప్రాయంగా ఈ దేశం కోసం, భారతదేశం కోసం, భారత మాత కోసం ప్రాణాలు అర్పించారు. ఈ దేహాలు సమస్తాలు పాతి పెట్టాలంటే ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి ప్రతికూలంగానే పోరాడండి. మరణానంతర అవసరమైతే ఖైదు దర్శించాలి. నారా తక్బీర్. భారతదేశంలో ముస్లింస్ కి దుస్థితి వచ్చింది. ఓవైసీలకి తర్వాత ముందల తెలంగాణలో కానీ, యూపీలో కానీ, బీహార్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ముందల వాళ్ళకి అండగా నిలబడుతున్న బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇస్తే ఓవైసీ. అందరికీ నమస్కారం. మీరు బీజేపీ ప్రభుత్వంతో ఉన్నప్పటికీ కూడా మేము ముస్లింల హక్కుని కాపాడుతామని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. దీన్ని నిలబెట్టుకోవాలని ఇవాళ ముస్లిం సంఘాలన్నీ కూడా లాలాచెరువులోని రాజమండ్రి వైశ్య హాస్టల్లోని ఒక ఫ్లోర్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అప్పగించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆర్యవైశ్యులంతా ఏపీఐఐసి మాజీ చైర్మన్, వైశ్య ప్రముఖుడు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం వెంటే ఉంటామని వైశ్య సంఘం నాయకులంతా స్పష్టం చేశారు. తామంతా రాజకీయ పార్టీల జెండాలతో రాలేదని, వైశ్యులు అజెండాతో మాత్రమే వచ్చామని చెప్పారు. లాలాచెరువులోని రాజమండ్రి వైశ్య హాస్టల్లోని ఒక ఫ్లోరును ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అప్పగించారు. ఈ సందర్భంగా జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ప్రగళ్లపాటి కనకరాజు, నంబూరి రెడ్డయ్య, పల్లపోతు బంగారం, కోరుప్రోలు వెంకటేశ్వరరావు, అత్తలూరి సాయిబాబా, కుసుమంచి సుబ్బరాయలు, రాజమండ్రి ఛాంబర్ అధ్యక్షులు తవ్వా రాజా తదితరులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రాజకీయాలతో సంబంధం లేకుండా శివరామ సుబ్రహ్మణ్యంను పెద్దగా ఉంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. పెద్దల ముందు చేసిన ప్రమాణాల ప్రకారం నడుచుకుంటే సమాజంలో కానీ సంఘంలో కానీ గౌరవం ఉంటుందని శివరామ సుబ్రహ్మణ్యం సలహా ఇచ్చారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తాము చేసే సేవా కార్యక్రమాలన్నీ కంచెర్ల బాబీ అధ్యక్షతనే జరుగుతుందని, శివరాముడు వెంటే ఉంటామని టీజీ వెంకటేష్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా వారంతా గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కంచెర్ల బాబీ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కార్యదర్శి కుసుమంచి పాపారావు, కోశాధికారి కంచెర్ల కృష్ణమోహన్, తేటగుంట కృష్ణ, కొల్లూరు చిన్నబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు ఎండూరి సీత, వైశ్య హాస్టల్ అధ్యక్షుడు కోట్ల కనకేష్, కోశాధికారి మడవల్లి శివ, ఆర్యవైశ్య నాయకులు తొంటెపు స్వామి తదితరులు పాల్గొన్నారు. నాకు ఉన్నటువంటి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి రోసయ్య గారు కానివ్వండి, ఎవరైనా సరే శివరామ సుబ్రహ్మణ్యం అంటే వర్కరు, సుబ్రహ్మణ్యం అంటే కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అతని కార్యకర్తగా ఉన్న, నాయకుడిగా ఉన్న ప్రోత్సహించారు నన్ను. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నా జీవితం స్టార్ట్ అయ్యి ఈరోజు మీ ముందు మాట్లాడే స్థాయికి ఎదిగాను అంటే కారణం అది కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషను, స్నేహితుల కాంట్రిబ్యూషను, మీలాంటి ఉన్నటువంటి వైశ్యుల కాంట్రిబ్యూషన్తోనే ఈరోజు సుబ్రహ్మణ్యం మీ ముందున్నాడు. డిసెంబర్ నెలాఖరు వరకు టైం ఇవ్వండి, ఇస్తే దాన్ని ఒక రకమైన ఆ పెద్ద ప్రాజెక్ట్ని ఒక రకమైన షేప్లోకి తీసుకొచ్చి దాన్ని ఆన్లైన్లో పెట్టి తర్వాత 3 జిల్లాలనే మనం చేసుకుందాం అని చెప్పి మీరు ప్రపోజల్ పెడితే బాబ్జీ గారు ఈ విషయాన్ని మేము కూడా చర్చించుకొని మీకు ఏ విషయం తెలియజేస్తామని చెప్పి అవాళ ఆ సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే చుట్టుపక్కల అన్ని జిల్లాలు కూడా మాకు ఏకాకి నాయకుడు, మా నాయకుడు ముందర పార్టీలు ఉండవు, ఏమీ ఉండవు, ఓన్లీ వైశ్యుడా కాదని చూసే నాయకుడు ఆయన ఒకటే జిల్లాల్లో. కష్టం వచ్చిన వ్యక్తి మన దగ్గరికి వస్తే అతను ఎవరికి సంబంధించిన వ్యక్తి, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కూడా ఆయన చూడరు. ఈ మనిషి వైశ్యుడా కాదని వస్తాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ. దూరదృష్టితో మన నాయకులు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వారి యొక్క సూచనల మేరకు మనం భవిష్యత్తులో నడిస్తే ఈ ఎప్పుడైతే ఉందో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మీ పెద్దలనే మాకు ఏదో మైక్ ఇచ్చి మాట్లాడు. రాజమండ్రి విరించి వానప్రస్థాశ్రమంలో శ్రీ భారతీ తీర్థస్వామి జన్మదిన వేడుకలు జరిగాయి. ఆధ్యాత్మిక అభ్యున్నతి, సమాజ సర్వతోముఖాభివృద్ధి, సంగీత సాహిత్యంతో పాటు సంస్కృతి పరిరక్షణ, ధర్మరక్షణ, విద్యా వైద్య వికాసం,
దీననారాయణ సేవ వంటి అనేక సేవా కార్యక్రమాల సమాహారంగా శృంగేరి శారదాపీఠాన్ని జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి తీర్చిదిద్దారని మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి వివరించారు. రాజమండ్రి బిరించి వానప్రస్థాశ్రమంలో మేనేజింగ్ ట్రస్టీ విశ్వనాథం భాస్కర్ రామ్ అధ్యక్షత జరిగిన జగద్గురు భారతీతీర్థస్వామి గురువందనం సభకు విశ్వనాథ సంచాలకత్వం వహించారు. విరించి వానప్రస్థాశ్రమంలో భారతీతీర్థస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుళ్లపల్లి నేతృత్వంలో వేదస్వస్తి కార్యక్రమం జరిగింది. విజయవాడ మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ, గౌతమి నేత్రాలయం సీఈఓ విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. సంగీత సాహిత్య వేద ప్రవీణ డాక్టర్ యనమండ్రు శ్రీనివాస శర్మ జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వైభవంపై తాను స్వరపరిచిన కృతిని మధురంగా ఆలపించి శ్రోతలను ఆలరించారు. రమణారావు, పెద్ద నరసింహారావు, డాక్టర్ గంటి కళ్యాణ శర్మ, ప్రముఖ వీణా విద్వాంసులు అయ్యగారు సత్యప్రసాద్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే చాలాసార్లు అన్నీ చేశారు. గౌతమి వాళ్ళు కూడా ఇలాంటివన్నీ కూడా చేసి వారి నివేదన డైరెక్ట్గా వారికి ఇవ్వాలని నాకు మొన్న కూడా శృంగేరి వెళ్ళినప్పుడు పిఏ మురళి గారు నాకు చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం గురువందన సభ తర్వాత మా సోదరిమణి అనురాధ గారి సంగీత కచేరీ, సంగీత సేవ అది జరుగుతుంది. ఇది ఉన్నంతలో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని మనం చేసుకున్నామనే ఒక తృప్తి ఉంటుంది. సాహిత్యాన్ని వినిపించి తర్వాత కృతిగానం చేస్తారు. శ్రీ భారతీ తీర్థ జగద్గురుం ఆశ్రయే శృంగగిరి పీఠేశ్వరం. ఇది పల్లవి. శ్రీ భారతీ తీర్థ జగద్గురుం ఆశ్రయే శృంగగిరి పీఠేశ్వరం. కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న కార్యక్రమంలో మీరందరూ కూడా మన డాక్టర్ కె అనురాధ గారు వీణా వాయిద్యం ఉంది, మీరందరూ కూడా చక్కగా దాన్ని కూడా ఆనందించి వీక్షించి వెళ్ళవలసిందిగా సమితి తరఫున ఈ కమిటీ తరఫున కోరుకుంటున్నాను. నమస్కారం. రాజమండ్రి వీరభద్రపురం శ్రీ కోదండ రామాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. వీరభద్రపురం కోదండ రామాలయంలో ఈరోజు సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా సీతారాములను పెండ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేయడం, పసుపు దంచడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త బారాది ఆంజనేయులు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చక్రవర్తుల రవికుమార్ ఆచార్యకత్వంలో కట్టుగ శ్రీనివాస్ శ్రీదేవి దంపతులు నిర్వహించారు. రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామ దేవత శ్రీ 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 గండిపోచమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్ర రూరల్ కోలమూరు గ్రామంలో గ్రామదేవత శ్రీ శ్రీ గండిపోచమ్మ తల్లి ఆలయం వద్ద జాతర మహోత్సవాలు మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జాతర మహోత్సవాలు 5 రోజుల పాటు నిర్వహించి అమ్మవారి జాతర ఊరేగింపు వైభవంగా ఏర్పాట్లు చేశారు. గరగ నృత్యాలు, నవదుర్గ నృత్యాలు, బ్యాండ్ మేళం, తీన్మార్లు, కేరళ వాయిద్యాలు, లక్క గుర్రాలు, వివిధ రకాల బాణాసంచా కాల్పులతో కోలమూరు గ్రామం పురవీధులలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
రాజమండ్రి కొంతమూరు గ్రామంలో నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో కొలువైన గ్రామదేవత నూకాలమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీ 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 లోకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అంబులెన్స్లో స్వగ్రామం తరలించారు. ఇటీవల ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి సుమారు 11 రోజులుగా కోమాలోనే ఉంది. ఈ రోజు ఉదయం ఆమె మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఏలూరు జిల్లా జిలుగుమిల్ల మండలం రౌతులగూడెం గ్రామానికి అంజలి మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించారు. మృతదేహం తరలించే సమయంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ రమేష్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. నాగాంజలి మరణ వార్త తెలుసుకుని పోస్టుమార్టం చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన భరతరాం చేరుకుని మీడియాతో మాట్లాడారు. నాగాంజలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాగాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ నిందితుడు దీపక్కు మరణశిక్ష విధించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శిక్షలు కఠినంగా ఉండాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నాగాంజలి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సిట్టింగ్ జడ్జే న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు టి అరుణ్, తాటిపాక మధు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పి తులసి, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు టి నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి రాజమ్మ, మంగా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ ఆల్టర్ అయింది కాబట్టి మళ్ళీ ఎవడైతే దీపక్ ఉన్నాడో ఆల్రెడీ సంత జైలు ఉన్నాడో అతను మళ్ళీ పోలీసు కస్టడీ తీసుకొని ఈ కేసులో కూడా పూర్తిగా విచారించి వాస్తవాలు వెలుగులో వచ్చేసరికి మేము దర్యాప్తు అది సీసీ కెమెరా మొన్న డివిఆర్ అంతా సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్కి అనాలిసిస్ పంపించడం జరిగింది. దాంట్లో వచ్చి ఆ రిపోర్ట్ ఆధారంగా అసలు ఏంటి దీని కథ ఏంటి మొత్తం ఇంతవరకు మనకి ఎక్కడ రిపోర్ట్ కాలేదు. మాకు వచ్చిన మటుకు రిపోర్ట్ మన ఇది అతనికి మీద ప్రీవియస్ కేసులో కూడా మనకి రిపోర్ట్ అయినట్టు మాకు అక్కడ రాలేదు దర్యాప్తు. రాత్రి స్ట్రోక్. ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ప్రభుత్వము ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా వారు కూడా ఆర్థిక సాయం చేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, కొంతమంది రాజకీయ నాయకులు తయారయ్యి కొంత ఆర్థిక సహాయం కనుక ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియపరచాలి. ఇప్పుడు ఆ నిందితుడు తాలూకా కుటుంబ సభ్యుల నుంచి కన్నా డబ్బులు ఇప్పిస్తే ఇంకా అంతకన్నా అన్యాయం ఏది ఉండదు. అది కూడా ఒక్కసారి కుటుంబ సభ్యుల్ని ఆలోచన చేసి ఇవాళ చాలా పిల్లలు పడే తల్లిదండ్రులు పడే బాధ చూస్తే హృదయం దవించిపోతుంది. మరి మనం ఎవరూ తీర్చలేని లోటది. వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ వెంట మేము ఉండి పోరాడతామండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తిగా ఏదైతే దీపక్ ఉన్నాడో ఆ దీపక్కి శిక్ష పడేలాగా, అలాగే ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళని తల్లిదండ్రులను ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ప్రజల కోసం ఏదైనా చేయొచ్చు రాజకీయ పార్టీలు, కానీ వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి రాజకీయ పార్టీలు ఇది రాజకీయంగా వాడుకోకుండా వాళ్ళకున్న పరిస్థితిని బట్టి సహాయం చేస్తే మేము మంచిదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేస్తారు. హాస్పిటల్ వాళ్ళు యాజమాన్యం మాకు ఏం చేస్తారు అనేది మాకు ఇంకా పూర్తిగా ఏది
లేదండి ఇంకా మా పెద్దలు మరి ఏం నిర్ణయించుకుంటారో తెలియదు మాకు. చాలా తీవ్రమైన కఠినంగా శిక్షలు పడేలా చూడాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలా, యాజమాన్యం ఆదుకోవాలా, ₹1 నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మీరు తక్షణం ఎవరొస్తారో తెలియదు కానీ అమ్మాయి కుటుంబం ఫాదర్ మదర్ కూడా చాలా పూరు రైతు కూలీలు, వాళ్ళకి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. దేవీ చౌక్లోని కాపునాడు కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన నియామకాలు జరిగాయి. రాజానగరం నియోజకవర్గం కాపునాడు అధ్యక్షులు కాళ్ళ చక్కర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజానగరం మండల కార్యదర్శిగా సలాది తాతయ్య నాయుడు, లాలాచెరువు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఇంటి జయరాజులను నియమిస్తూ రాజమండ్రి పార్లమెంటు కాపునాడు అధ్యక్షుడు ముమ్మిడి వీరబాబు నియామక పత్రాలు అందజేశారు. కాపుల అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు విన్నావాసు, రూరల్ అధ్యక్షుడు దేశినేడి రాంబాబు, మునగాల భాస్కర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోన్ 2 ఉభయ గోదావరి జిల్లాల కాపునాడు అధ్యక్షులు గుదే రఘునరేష్ విచ్చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలగపూడి సచివాలయంలో అగ్ని ప్రమాదం. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు. అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి చిత్రకళ ప్రదర్శన. విద్యార్థులను చేయి కలిపి ఉత్సాహం నింపిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి దుర్గేష్. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు. వక్ఫ్ చట్ట సవరణలకు నిరసిస్తూ ప్రదర్శనలు, పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్. సీసీ సమాప్తం. నమస్కారం.